ప్రత్యేక హోదా ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది సంజీవని అని అందరూ భావిస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు అంతా ప్రత్యేక హోదా కావాలంటున్నారు. 6 ఏళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రత్యేక హోదా ఏపీ హక్కని నినదిస్తున్నారు. ఈ హక్కును ముందుండి సాధించాల్సిన సీఎం చంద్రబాబు మాత్రం స్వప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాన్ని ఫనంగా పెట్టేశారు. ప్రత్యేక హోదా సాధనను పక్కన పెట్టి పెద్దగా ప్రయోజనం లేని ప్యాకేజీకి పెద్దపీట వేసి 5 కోట్ల ఆంధ్రులను దగా చేసేందుకు తెగబడ్డారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ. విభజన బిల్లును పాస్ చేసుకోవడానికి ఏపీకి ప్రత్యేక హోదా వరం. హామీ ఇచ్చి 3 ఏళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని వెంకన్న సాక్షిగా మోదీని కోరిన బాబు. ఎన్నికలకు ముందే కాదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కూడా ప్రత్యేక హోదా సాధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అనేవారు. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలో చేరామని, ఏపీలో కూడా బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చామని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. కానీ 3 ఏళ్లయింది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు స్వరం చాలా వేగంగా మారుతూ వచ్చింది. మొదట్లో ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఆ తరువాత అది వృధా అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్ని ఇస్తే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్, నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు, కోటలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక పన్ను రాయితీలు, నిధుల్లో కేంద్రం నుంచి 90% సహకారం ఉంటుందని తెలిసినా సీఎం చంద్రబాబు దాన్ని పక్కన పడేశారు. దీనిపైన విపక్షాలు చంద్రబాబును నిలదీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదానిచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం శీఘ్రతరం చేయాలి. అంటే ప్రత్యేక హోదాని ఏదైతే ఇస్తామన్నారో దాన్ని తొందరగా చేసివ్వండి. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను అనుసరించి 15 సంవత్సరాల కాలానికి పారిశ్రామిక ప్రోత్సాహాలు, రాయితీలు మంజూరు చేయవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని, అంటే నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పి రాయటం జరిగింది. అంటే ఆ రోజు నీకు తెలుసు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉంది, దాన్ని త్వరితంగా చేయాలి. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు చేస్తేనే ఈ రాష్ట్రం ముందుకు నడిచే అవకాశం ఉంటుందని తెలుసు కాబట్టి ఆ రోజు పెట్టావు, గవర్నర్తో చెప్పించావు. అది కాకుండా కింద ఇంకొక పాయింట్ మీరే పెట్టారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి మరొక ముఖ్యమైన అభ్యర్థన ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఆమోదించడం, అట్టి ప్యాకేజీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 సార్లు ఏకంగా తీర్మానం చేయించారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇవ్వాలని తీర్మానించారు. ఈ తీర్మానాల తరువాత ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడింది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడ్డారు. అందులో సీఎం చంద్రబాబు ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి. ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు వైఖరిలో మార్పులు వచ్చాయి. ప్రత్యేక హోదా సంజీవని కాదని, అదొస్తే ఏమీ అయిపోదని, హోదా ఉన్న రాష్ట్రాల్లో ఏమీ అభివృద్ధి జరగలేదంటూ మాటలు మార్చారు. 15 ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబే తరువాత హోదా వద్దని అనడం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపరిచింది. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి బయటపడడానికే కేంద్రంతో చంద్రబాబు రాజీ పడిపోయారని ప్రజలు భావిస్తున్నారు. ఓటుకు నోటు విషయంలో జరుగుతున్నటువంటి ఘటన వల్లనే, ఆ కేసు వల్లనే
ప్రత్యేక హోదా అని చెప్పనేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేకపోతా ఉన్నాడు. కేంద్రం దగ్గర లాలూచీ కుస్తీ పడేటువంటి పరిస్థితుల్లో లాలూచీ పడేదానికి రాయబారాలు నడుపుకునేటువంటి దానికి ప్యాకేజీ అనేటువంటి పేరుతో ప్రత్యేక హోదాని పక్కన పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది బహుశా ఓటుకి నోటు కేసు గురించి భయపడుతున్నాడని చెప్పనేది అర్థమవుతూ ఉంది. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా ఉన్న టీడీపీ, బీజేపీలు మాత్రం ఇది సాధ్యం కాదని చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రత్యేక హోదా కోసం అనేక రకాల పోరాటాలను చేశారు. ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేశారు. మంగళగిరిలో నిరాహార దీక్ష చేశారు. అన్ని జిల్లాల్లోనూ యువభేరీ సభలు నిర్వహించి చైతన్యపరిచారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రత్యేక హోదాపై పదే పదే ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పోరాటాలు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం తాను తెచ్చిన ప్యాకేజీనే గొప్పదని, ప్రత్యేక హోదా మరిచిపోండని పదే పదే చెప్పుకుంటున్నారు. ఆ ప్యాకేజీతో ఎన్ని పరిశ్రమలు తెచ్చారో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమని ప్రతిపక్షం ప్రశ్నించినా చంద్రబాబు సమాధానం చెప్పడం లేదు. పాలనా పగ్గాలు చేపట్టిన ఈ 3 ఏళ్లలో ప్రత్యేక హోదా విషయంలో బాబు కప్పదాట్లు, సమర్థనలు, లోపాయికారి ఎత్తుగడలు అసాధారణంగా కొనసాగడంతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదేనా బాబు సీనియారిటీ అని చర్చించుకుంటున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.